అమెజాన్లో ఆర్డర్ పెడితే అది ఎట్లా వస్తుంది చెప్పవా? అలా ఉమ్. వాళ్ళది ఖర్చు ఉంటుంది. వాళ్ళకి ఎట్లా తెలిసే మన ఇల్లు? ఎవరు ఆర్డర్ చేస్తున్నారు ఉమ్. వాళ్ళకి ఉమ్. అడుగుతారు. అంతే. వాళ్ళకి పైసలు ఎట్లా పోతాయి? పైసలా బ్యాంకు నుంచి తెచ్చుకుంటారు. మనం ఆర్డర్ పెడతాం కదా, మనం పైసలు ఇవ్వాలి కదా. పైసలు ఇచ్చి పోతారు. మనం పైసలు ఇస్తే వాళ్ళు బ్యాంకులో ఎత్తారు. ఇప్పుడు నాన్న అమ్మ ఎప్పుడన్నా అమెజాన్లో ఆర్డర్ చేసిర్రా? ఆర్డర్ చేస్తే ఎట్లా వచ్చినాయి అవి? ఇంకో అన్నకప్పుడు అమెజాన్లో ఒక వేరే తాతని ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్న ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో ఇట్లా ఆర్డర్ అంటాడు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మరి? ఎవరు ఆర్డర్ చేస్తున్నారు అది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? మీరు ఆర్డర్ చేస్తున్నారా? ఆర్డర్ చేయాలి అంటాను. నేను ఆర్డర్ చేస్తా ఇక్కడ కూర్చొని, వాళ్ళకి అక్కడ ఎట్లా తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ఆర్డర్ చేసిర్రు వీళ్ళు ఇంటికి తీసుకురావాలి అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనం ఫోన్ చేయాలి, ఇట్లా అనాలి, మళ్ళీ మా కొడుకుకి తాత కావాలి అని అన్నాము. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలన్నా మనం? ఓకే, ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి తెలుస్తుందా? మరి మన ఇల్లు అడ్రస్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? ఇంటికి ఎట్లా వస్తారు మన ఇంటికి? ఇంకో వాళ్ళు ఎట్లా వస్తున్నారు? తాత వాళ్ళు కూడా అట్లా, అమెజాన్ వాళ్ళు కూడా అట్లనే. అంటే వాళ్ళకి మన ఇంటికి రావాలని మన ఇల్లుది అడ్రస్ మన కాలనీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అడ్రస్ పెట్టుకొని చూస్తారు అంతే. ఏం పెట్టుకొని? అడ్రస్ పెట్టుకొని చూస్తారు. అడ్రస్ పెట్టుకొని చూస్తారా? మరి మన అడ్రస్ ఎవరు ఇచ్చిర్రు వాళ్ళకి? అడ్రస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, వాళ్ళ దగ్గరనే అడ్రస్ ఉంటుంది అంతే. ఎట్లుంటుంది అందరి అడ్రస్లు వాళ్ళ దగ్గర ఎట్లుంటాయి? మనము అమెజాన్ చేద్దామనుకో వాళ్ళు లాక్ చేస్తారు. అమెజాన్ ఆర్డర్ చేస్తాను మళ్ళా